వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు చేస్తారు. కార్యాలయంలో పెండింగ్ వర్క్ను పూర్తి చేయడానికి ప్రాముఖ్యతనిస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచనలను ముమ్మరం చేస్తారు. సంస్థాపరంగా పురోభివృద్ధిని సాధించడమే తక్షణ కర్తవ్యమని భావిస్తారు. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలపై దృష్టిని సారిస్తారు. ఇంతకాలం మీరు ఎంతో మంచివారని భావించిన వారిని పరిశీలించి వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుంటారు. రుణ సంబంధమైన చికాకులు తీరుతాయి. టెండర్స్ అతి కష్టం మీద సానుకూల పడతాయి. గతంలో కాదని తిరస్కరించబడ్డ ప్రతిపాదనల్ని పునఃపరిశీలించుకుంటారు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మంచి ప్రఖ్యాతి సాధిస్తారు. కుళ్ళు రాజకీయాలను అధిగమించి క్రీడల్లో మీ స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వాములతో ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడానికి గాను చిన్నపాటి చర్చలను కొనసాగిస్తారు. మంచి ఫలితాలుంటాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ప్రతి పనిలోనూ ప్రతి రంగంలోనూ కనపడుతుంది. మంచి మాటగారితనం వల్ల సానుకూలమైన ఫలితాలను ఎంతగా సాధించవచ్చుననేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం సుదర్శన కవచాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. చాలా వరకు మేలు జరుగుతుంది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా బంధువుల సహాయ సహకారాల వల్ల ముడిపడతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో గట్టి హామీ లభిస్తుంది. వివాహానికి శుభకార్యానికి మేము తప్పకుండా కూడాను సహాయపడతాం అనేటువంటి ఒక హామీ మీకు లభిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. మానసిక ఉత్సాహంతో ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను త్వరగా అన్ని పనులు చేయటం మంచిదని తొందరపడతారు. కొన్ని తేదీలను నిర్ణయించుకుంటారు. కలవాల్సినటువంటి అవసరం లేని వాళ్ళను కూడా కలిసి వాళ్ళ సహాయ సహకారాలను కోరతారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన.